మేషరాశి. అమ్మా, మేషరాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉంది? మేషరాశి వారి విషయాన్ని కనుక గమనించుకున్నట్లయితే మేషరాశి వారికి శ్రమ ఒత్తిడి అధికంగా ఉంటుంది. అలాగే దూర ప్రదేశాలలో ముఖ్యంగా విదేశాల్లో ఉండేవారు వెనక్కి రావడానికి కొంత ప్రయత్నాలు చేసే అవకాశాలు లాంటివి కనబడుతున్నాయి. వృత్తిపరమైన అభివృద్ధి కొరకు, నూతన వృత్తుల మార్పిడి కొరకు ప్రయత్నాలు అధికంగా చేస్తారు. ముఖ్యమైన ఆలోచనలలో కుటుంబ సభ్యులతో కలిపి చర్చలు చేసి ఎలాంటి ప్రయత్నాల ద్వారా మనం ముందుకు రాగలుగుతాం, ఇంకా ఎంత బాగా చేసి అభివృద్ధిలోకి పెడతాం అన్న విషయాల మీద కూలంకషంగా చర్చలు జరపడానికి అవకాశం అనేది ఉంది. అలాగే వృత్తిపరమైన అభివృద్ధి కొరకు చాలా ప్రయత్నాలు చేస్తారు. నూతన అవకాశాలు వచ్చే పరిస్థితులు కూడా కనబడుతున్నాయి. వృషభ రాశి. అమ్మా, వృషభ రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? వృషభ రాశి వారికి ఆశించిన పనులలో ఆర్థికంగా కూడా అభివృద్ధి అనేది ఏర్పడుతుంది. వృత్తిపరమైన అభివృద్ధి కొరకు తీసుకునే నిర్ణయాలలో వ్యక్తుల యొక్క సహకారం బాగుంటుంది. మంచి వ్యక్తుల సహకారంతో, మంచి మాటలతో సమయస్ఫూర్తిగా వ్యవహరిస్తూ అనుకున్న పనులలో ముందుకు వెళ్ళడానికి చేసే కార్యక్రమాల్లో ముఖ్యంగా వృత్తిపరమైన అభివృద్ధి కావచ్చు, అలాగే వ్యక్తులతో మంచి సహకారం మొదలైన పొందడంలో కావచ్చు అనుకూలమైన సమయంగానే దీన్ని భావించవచ్చు. ప్రయాణాలు కూడా చాలా వరకు అనుకూలంగా ఉండే పరిస్థితిగా మనం దీన్ని భావన చేయొచ్చు. ఆ ప్రయాణాలు వృత్తిపరమైన అయ్యే అవకాశం కూడా కనబడుతుంది. మిథున రాశి. అమ్మా, మిథున రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? ముఖ్యంగా మిథున రాశి వాళ్ళకి వృత్తికి సంబంధించిన విషయాల మీద ఫోకస్ అనేది అధికంగా చేస్తారు. ఆ చేసే నేపథ్యంలో ఆర్థిక విషయాల మీద కూడా సమానంగా దృష్టి సారించడం, తద్వారా మీ గౌరవము విలువలు పెరగడం, మీ ఆలోచనలు చాలా వరకు సఫలీకృతం కావడం, వ్యక్తుల యొక్క సహకారంతో, ముఖ్యంగా తండ్రి పెద్దల సహకారంతో అటు ఉన్నత విద్య కొరకు చేసే ప్రయత్నాలు కావచ్చు, ఇటు ఆర్థిక అభివృద్ధి కొరకు చేసే కార్యక్రమాలు కావచ్చు చాలా వరకు అనుకూలంగా ఉండే పరిస్థితులు లాంటివి కనబడుతున్నాయి. అలాగే దూర ప్రదేశాల్లో విద్య కొరకు, వృత్తి కొరకు ప్రయత్నం చేసే వారికి అనుకూలమైన సమయంగా దీన్ని మనం భావించవచ్చు. కర్కాటక రాశి. అమ్మా, కర్కాటక రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? విదేశీ అవకాశాల కోసం చేసే ప్రయత్నాలలో కొంతవరకు ముందుకు వెళ్లే అవకాశం లాంటిది. అలాగే విదేశాల్లో మీ గుర్తింపు, గౌరవం, వ్యక్తుల యొక్క సహకారం, విద్యాపరమైన అభివృద్ధి, తండ్రి ఆరోగ్యం, వ్యక్తుల సహకారం అన్నీ కూడా మీకు ఆశించిన స్థాయిలో ఉండడం బట్టి కొంతవరకు మానసిక ప్రశాంతత ఉంటుంది. కానీ సామాజిక సేవ అధికంగా చేస్తారు. ఆధ్యాత్మిక చింతన అధికంగా ఉన్నప్పటికీ కొంత ఏదో తెలియని అంటే అసంతృప్తి అనేది కూడా ఉండే అవకాశం ఉంది కనుక దాన్ని అధిగమించే ప్రయత్నాలు లాంటివి చేసుకోవాలి వృత్తిపరమైన అభివృద్ధి కొరకు. సింహరాశి. అమ్మా, సింహరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? సింహరాశి వాళ్ళకి ఖర్చులు అధికంగా ఉండే అవకాశం ఉంది. అది కూడా వ్యక్తిగత విషయాలలో, ఆరోగ్య సంబంధ విషయాలలో కావచ్చు, లేకపోతే వ్యాపార అభివృద్ధి కొరకు తీసుకునే నిర్ణయాలలో కావచ్చు కొంత ఖర్చులు లాంటివి అధికంగా ఉండే అవకాశం అనేది ఒకటి కనబడుతుంది. అలాగే దాంతోపాటుగా ఖర్చులు కూడా మీకు ఆనందాన్ని, లాభాన్ని ఇచ్చే అవకాశము, వృత్తిపరమైన అభివృద్ధిలో ఆటంకాలు లాంటివి ఏర్పడుతున్నా వ్యాపార అభివృద్ధి కొరకు మీరు తీసుకునే నిర్ణయాలలో కొంత ఆలస్యాలు, ఆటంకాలు ఇబ్బంది పెట్టినప్పటికీ చివరికి మీకు అది ఆనందకరంగానే అది మంచి రిజల్ట్ వచ్చే అవకాశం లాంటిది కనబడుతుంది. కన్యా రాశి. అమ్మా, కన్యా రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? కన్యా రాశి వాళ్ళకి దూర ప్రదేశాల్లో నూతన అవకాశాల కొరకు విస్తృతంగా ప్రయత్నాలు చేస్తారు. అలాగే ఆశించిన విషయాలలో లాభదాయకమైన వాటి కోసం కృషి చేయడం అనేది అధికంగా ఉంటుంది. అంతేకాకుండా వివాహార్థులకు వివాహానికి సంబంధించిన విషయాల మీద కొంత కూలంకషంగా చర్చలు జరగడం కానీ, కొత్త వ్యక్తుల్ని కలవడం కానీ, కొన్ని నిర్ణయాలు తీసుకోవడానికి చేసే ప్రయత్నాల్లో కానీ కొన్ని ఆటంకాలు లాంటివి ఏర్పడినా కూడా చివరికి మీరు కొంతవరకు అది మీకు ప్రయోజనకారిగానే ఉండే అవకాశం లాంటిది కనబడుతుంది. తులారాశి. అమ్మా, తులారాశి వారికి ఎలా ఉంది ఈరోజు? తులారాశి వారికి దూర ప్రదేశాలలో నూతన అభివృద్ధి కొరకు, అలాగే వ్యక్తిగత అభివృద్ధి కొరకు, నిరుద్యోగులకు వృత్తి కొరకు చేసే ప్రయత్నాల్లోనూ అధిక శ్రమతో కూడిన అవకాశాలు లాంటివి కనబడుతున్నాయి. ఎలా ఉన్నా ఫైనల్గా రిజల్ట్ బాగానే వచ్చే అవకాశం ఉన్నప్పటికీ కూడా ఆకస్మికమైన ఖర్చులు, అనవసరమైన వాదోపవాదాలు, అలాగే అధిక శ్రమ, ఒత్తిడి మొదలైనవన్నీ వృత్తిపరంగా కనబడుతున్న నేపథ్యంలో దాన్ని తగిన విధంగా మీరు జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. పెద్దల ఆశీస్సులు అనేవి మీకు లభ్యమవుతాయి. వారి సహకారంతో ముందుకు వెళ్ళడానికి అన్ని విధాల అనుకూలమైన సమయంగా మనం భావించవచ్చు. కానీ బంధువర్గంతో ఘర్షణాత్మకమైన వాతావరణాన్ని కొంతవరకు దూరంగా ఉండాలి. వృశ్చిక రాశి.
అమ్మా వృశ్చిక రాశి వారికి ఎలా ఉంది ఈ రోజు? వృశ్చిక రాశి వాళ్ళకి ఆలోచనలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. అలాగే నూతన ప్రయత్నాలు లాంటివి చేస్తారు. పెద్దల సహకారం బాగుంటుంది. ఇది సంతాన వర్గం యొక్క అభివృద్ధి కొరకు కానీ, నూతన పెట్టుబడుల కొరకు కానీ ఎక్కువ శాతం ఖర్చు పెట్టడానికి ప్రయత్నం చేస్తారు. దీర్ఘకాలిక పెట్టుబడులు, అలాగే సంఘంలో ముఖ్యులైన స్నేహితుల కొరకు కానీ, ఆత్మీయులైన వ్యక్తుల కొరకు కానీ ఆకస్మికంగా ధనం ఖర్చు పెట్టవలసిన పరిస్థితి రావడం, వారికి సహాయ సహకారాలు అందించడం బట్టి కూడా మీకు పేరు, గుర్తింపు మొదలైనవి వచ్చే అవకాశాలు లాంటివి ఉన్నాయి. అదేవిధంగా సంతాన వర్గం యొక్క అభివృద్ధి, వారి కొరకు మీరు తీసుకునే నిర్ణయాలు, పెట్టుబడులు మొదలైన వాటి గురించి కూడా ఆలోచనలు చేస్తారు. వారి ఆరోగ్యం మీద కూడా మీరు ఎక్కువ శాతం ఫోకస్ చేస్తారు. ధనస్సు రాశి. అమ్మా ధనస్సు రాశి వారికి ఎలా ఉంది ఈ రోజు? ధనస్సు రాశి వాళ్ళకి గృహ వాతావరణానికి సంబంధించిన ఖర్చులు అధికంగా ఉంటాయి. గృహ రిపేర్ల కొరకు కావచ్చు, నూతన గృహానికి ఏదైనా మీరు పెట్టుబడులు పెట్టడానికి, స్థిరాస్తులు పెంపొందించుకోవడానికి, తద్వారా వాటి కొరకు, అలాగే తల్లి యొక్క ఆరోగ్యం, నూతన విద్యా విషయాలు, కొత్త అంశాలు నేర్చుకునే నేపథ్యం, దూర ప్రదేశాల్లో హాస్టల్ వస్తూ వరకు చేసే ప్రయత్నాలు మొదలైనవన్నీ కూడా చాలా వరకు మీకు అనుకూలమైన ఫలితాలు ఇచ్చే అవకాశం లాంటిది కనబడుతుంది. కానీ మానసిక సౌఖ్యాన్ని పెంపొందించుకోవాలి. మధ్య మధ్య ఏర్పడుతున్న ఆటంకాలని అధిగమించడానికి ప్రయత్నం చేయాలి. సంఘంలో గౌరవం పెరుగుతుంది. మకర రాశి. అమ్మా మకర రాశి వారికి ఎలా ఉంది ఈ రోజు? ఈ మకర రాశి వాళ్ళకి వ్యక్తుల యొక్క సహకారం చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. భాగస్వామి వ్యవహారాల్లో కానీ, జీవిత భాగస్వామితో కానీ మీరు తీసుకునే నిర్ణయాలు, వారి యొక్క సహకారం, వారితో పాటు మీరు ముందుకు ప్రయాణం చేయడానికి తీసుకునే నిర్ణయాలు అవన్నీ కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. అలాగే వ్యక్తిగత అభివృద్ధి కొరకు మీరు అధికంగా శ్రమ చేసి అనుకున్న పని అనుకున్న సమయంలో పూర్తి చేయడానికి విశేషంగా కృషి చేస్తారు. చక్కటి ఫలితాలు వచ్చే అవకాశం లాంటిది కనబడుతుంది. ఇబ్బంది పెట్టే శత్రువుల్ని సైతం మీ యొక్క తెలివితేటలతో అధిగమిస్తూ ముందుకు పెడతారు. అలాగే పూర్వపు రుణాలు ఏదైనా ఉన్నా కూడా వాటిని తీర్చేస్తారు. కుంభరాశి. అమ్మా కుంభరాశి వారికి ఎలా ఉంది ఈ రోజు? ముఖ్యమైన విషయాల్లో అటు ఆర్థిక విషయాలు, ఇటు వాగ్దానాలు, అలాగే మీరు ఏదైనా పోటీలకు సంబంధించిన విషయాల్లో తీసుకునే నిర్ణయాలు ఇవన్నీ కూడా చాలా వరకు ఆలస్యాలు, ఆటంకాలతో ముందుకెళ్లే అవకాశం లాంటిది ఉంది. లేదా మీరే కొన్ని సందర్భాల్లో దాన్ని వాయిదా వేసుకునే పరిస్థితులు లాంటివి, అలాగే ఏదన్నా ప్రత్యర్థుల మీద విజయం సాధించడానికి అధిక శ్రమ పడుతూ ముందుకెళ్లే అవకాశాలు లాంటివి మొదలైనవి ఉన్నప్పటికీ కూడా ముఖ్యమైన విషయాల్లో ఆలస్యాలు, ఆటంకాలు, తద్వారా మానసిక ప్రశాంతత కొంతవరకు తగ్గడం, గృహ వాతావరణంలో ఘర్షణాత్మకమైన పరిస్థితి, ఆర్థిక విషయాల్లో కొంత ఇబ్బందులు మొదలైనవి ఎదుర్కొనే అవకాశం ఉన్నప్పటికీ వాటిని అధిగమిస్తూ ముందుకు వెళ్ళడానికి మీ యొక్క తెలివితేటల్ని, చాకచక్యాన్ని ఉపయోగిస్తూ ముందుకు పెడతారు. జ్ఞాన సంపదని పెంపొందించుకుంటారు. మీనరాశి. అమ్మా మీనరాశి వారికి ఎలా ఉంది ఈ రోజు? మీనరాశి వాళ్ళకి ముఖ్యమైన విషయాల మీద ఎక్కువ శాతం ఫోకస్ చేస్తారు. అంటే మీ యొక్క అభివృద్ధి కొరకు మీరు తీసుకునే కీలక నిర్ణయాలలో వ్యక్తుల యొక్క సహకారాన్ని కాంక్షిస్తారు. తల్లి మొదలైన వారి యొక్క సహకారం కూడా మీకు అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. వ్యక్తిగత అభివృద్ధి కొరకు చాలా గట్టిగా కృషి చేస్తారు. విద్యాపరమైన విషయాల మీద విద్యార్థులు ఫోకస్ చేస్తారు. నూతన విషయాలు నేర్చుకుంటారు. కొత్త పెట్టుబడుల కొరకు ఆలోచిస్తారు. ఆ విషయంలో ఇటు గృహ వాతావరణంలోనూ, ఇటు తల్లి పెద్దల యొక్క సమక్షంలోనూ, అంతేకాకుండా వృత్తిపరమైన అభివృద్ధి కొరకు తీసుకుంటున్న నిర్ణయాల్లో ఆలస్యాలు, ఆటంకాలు ఎదురవుతున్నప్పటికీ వాటిని దాటుకుంటూ ముందుకు వెళ్ళడానికి విశేషంగా కృషి చేస్తారు. గౌరవాన్ని పెంపొందించుకుంటారు.